ఉన్నది కనుక దేవుని రాకడకు ముందు కొన్ని సూచనలు ఇచ్చాడు దేవుడు. శిష్యులతో యేసు ప్రభువు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మొదటగా నిన్ను మోసపరిచే వాళ్ళు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. కాబట్టి అక్కడ క్రీస్తున్నాడు, ఇక్కడ క్రీస్తున్నాడు, నమ్మవద్దు. అదుగు అడవిలో ఉన్నాడు, అదుగు ఆ ఇంట్లో ఉన్నాడు, క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, అద్భుతాలు సూచిక క్రియలు జరుగుతాయి, అద్భుతాలు సూచిక క్రియలు జరుగుతాయి. కాబట్టి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు నీ రోజంతా నీ పాపం ఒప్పుకొని, నీ శాపం ఒప్పుకొని, ప్రభు పాదాలు పట్టుకొని బ్రతులాడుకుంటే అప్పుడు నీ రోగమును కొట్టివేస్తున్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మరియు సువార్తలు కానీ, లూకా సువార్తలు కానీ శతాధిపతి ఉన్నాడు, తన దాసుడు రోగి అయి ఉన్నాడు. తన దాసుడు రోగి అయి ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని ఒక మాట కొన్నాడు, అయ్యా నా దాసుడు బలహీనుడై ఉన్నాడు, మరణానికి దగ్గర పడి ఉన్నాడు, నీకు ఇష్టమైతే అతను ఉండమని అన్నప్పుడు ఆ తర్వాత చాలా మంది ప్రజలు అన్నారు, అయ్యా ఆయన మనకి మందిరం కట్టిపెట్టాడు, ఆయన మనకు మందిరం కట్టిపెట్టాడు, మీరంటే చాలా విశ్వాసం కనుక మనం వెళ్తాం అక్కడ, ఆ దాసుని మీరు ఉంటే స్వస్థపరచండి అన్నది. ఆ మాటకే యేసు ప్రభువు వారు అంత విశ్వాసం ఉన్నది, ఆయనకి మందిరం కట్టిపెట్టాడా అని బయలుదేరే లోపల వెంటనే ఆయన అంటున్నాడు, ఒక మనిషిని పంపించాడు కదా, అయ్యా నీవు నా ఇంటికి రావడానికి యోగ్యత నాకు లేదు, కానీ నీవు మాట మాత్రమే చలవి. స్తోత్రం చెప్పండి. ఆయన మాట మాత్రమే చలవేమన్నాడు. మాట చలవించినప్పుడు ఆ మంచంలో పడిపోయి రోగిగా ఉంటున్న తన దాసుడు లేచి గంతులు వేస్తున్న కృప దేవుడు చూపించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ మంచి మిరాకిల్ జరిగింది. ఈ మిరాకిల్ ఏంటి అంటే, ఎందుకు జరిగిందంటే యేసయ్యలోకి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఎందుకు వచ్చిందని తెలుసా? అతను చేసిన మంచి పనిని బట్టి. ఎవరు చేసిన మంచి పనిని బట్టి? అక్కడ ప్రజలు ఏం చెప్పారు? ఆ మాట చదువుతారా? అక్కడ ప్రజలు చెప్పిన మాట ఏంటి? మన జనులను ప్రేమించి సమాజ మందిరము తానే కట్టించినది ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలుకొని. స్తోత్రం చెప్పండి. ఇక్కడ బ్రతిమాలుకోవడం జరిగింది. ఒక మంచి పని అక్కడ చాలా డబ్బు ఖర్చు పెట్టి ఒక మందిరము కట్టించడం జరిగింది. ఇవన్నిటి తర్వాత ఈయనకు వచ్చిన మనసు ఏంటంటే అతన్ని స్వస్థపరచాలనే మనసు వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఈ రోజు జరుగుతున్న పరిస్థితి ఏంటంటారు? ప్రజల కుప్పలు తప్పులుగా వెళ్ళి కింద పడిపోయి ఆ అద్భుతం జరిగిందని, ఆశ్చర్యకార్యం జరిగిందని అండి. ఒక ఆమె ఎక్కట్లో కట్ట కొన్ని లక్షలు వచ్చేసి. స్తోత్రం చెప్పండి. ఒక రుచినీయము అద్భుతమే చేశాడు కాదండి. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? అన్యాయస్తుడు. ఒకరి డబ్బు ఒకరికి అన్యాయం ఇచ్చేవాడు. మరి ఎలా వచ్చింది? దేవుడు నీతిమంతుడు కదా, ఎలా వచ్చింది? ఎవరు క్రమపరుస్తున్నారు అంటే అబద్ధ క్రీస్తు. అబద్ధ క్రీస్తు కూడా క్రమపరుస్తున్నాడు. వెంటనే సూచిక క్రియ నడుస్తుంది. అప్పటి నుంచి నడవలేనాడు, లేచి నడు అంటే బైబిల్ చూపిస్తారు. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం అతను నడవలేదా అని. కాబట్టి ఎవరి నీతిని బట్టి అంటే అక్కడ సేవకుల నీతిని బట్టి దేవుడు కార్యం చేశాడు, తన విశ్వాసాన్ని బట్టి. ఇక్కడ నేనేమంటానంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచిక క్రియలు ఆయన రాకడ కంటే ముందు జరుగుతాయి. అందుకనే అనేక స్థలాలలో మరి సేవకుడు రాకపోయినా అతని శేఖర మీద అక్కడ వేస్తామంటే ఆ ఫోటో, ఆ వాక్యం చెప్తామంటే హైదరాబాద్ లో చెప్పేది అనేక స్థలాలలో వెళ్ళిపోతా ఉంది. అది వింటున్నారు. అక్కడ ప్రార్థన ఎవరో తెలియదు, నీ గురించి ప్రార్థన చేయదు. అయినా కానీ ఏం జరుగుతుంది? అక్కడ
సూచిక క్రియ జరుగుతా ఉంది. స్తోత్రం చెప్పండి. అంటే ఆల్రెడీ ప్రపంచం మొత్తం మీద ఏం జరుగుతుందంటే ఇప్పుడు మోసకరమైన పరిస్థితుల్లో ప్రజలు నడిపించబడుతున్నారు. ఆమె చెప్తారు ఒకసారి, దేవునికి స్తోత్రం. మోసకరమైన పరిస్థితులకు నడిపించబడుతున్నారు. నువ్వు ఎవరో తెలీదు, అయినా కానీ నీకు అద్భుతం జరుగుతుంది. అంటే ఏంటంటే దేవుడు చేస్తా ఉన్నాడు. దేవుడి వాక్యం చెబుతుందంటే నీకు మేలు కలగకుండా ఉండటానికి కారణం నీ పాపమే. అంటే మీకును మీ దేవునికి మీ దోషములు మీ పాపములు అడ్డమొచ్చి ఉన్నది యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో తెలియపరిచాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనిషికి పాపం పోవాలి. అసలు పరిపూర్ణమైన అపోస్తుల బోధ ఏంటంటే మనిషికి పాపం పోవాలి, శాపం పోవాలి, నీలో ఉన్న ప్రతి ఆ విషం అనేది విరిగిపోవాలి. ఆ విషం విరిగిపోవటానికి నీ పాపము కరిగిపోవటానికి, నీ దోషము తొలగిపోవటానికి దేవుడు నీ కొరకు ఆయన కుమారుని బలిగా పంపించాడు. ఆ పరిశుద్ధ రక్తములోనే మనందరికి విమోచన కలగ చేసి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రోజు చాలా మంది అద్భుతాల కొరకు, ఆశ్చర్యకార్యాల కొరకు, సూచక క్రియల కొరకు పరిగెత్తుతున్నారు. అంటే ఏంటి దీని అర్థం అంటే ఇక్కడ మనం చూసాం కదా, 4వ వాక్యం మనం చూస్తే మత్తయి సువార్త 24:4వ వాక్యం, ఎవరును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకుని అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరిషదలు. ఇక్కడ వరకు మనం గమనించినట్టయితే ఏం చేస్తారు? మోసపరిచే మాటలు, మోసంలోకి నడిపిస్తారు. ఎంత ఏర్పాటు చేయబడినా, ఎంత కొంతమంది సేవకులైతే ఉపవాసాలు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తా ఉంటే ఎద్దొచ్చి కోడిపిల్ల తలుపుపోయినట్టుగానే ఆ విశ్వాసం తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి ఏదో అద్భుతాలు సూచిక క్రియలు జరుగుతున్నాయని చెప్పి ఆ నానా రకాలుగా వారిని మార్చుకొని వాళ్ళ స్వప్రయోజన కొరకు, వాళ్ళ సొంత ఆలోచన చొప్పున వాళ్ళలో నుండి కొంత ధనము లాగటానికి వేసిన ప్రాణ ప్రకారంగా జరుగుతాము. అంత మాత్రమే కాదు, ఆత్మలు నశించిపోవటానికి కూడా ఇదే మొదటి మెట్టు. ఇదే మొదటి మెట్టు. అందుకే అంటాడు ఇక్కడ చూడండి 11వ వచనం చదవండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిషదలు అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును. ఎవరి అనేకులు ప్రేమ ఏమైపోతుందంట? చల్లారిపోతుంది. ఎవరు వస్తున్నారంట? అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు, మోసం పొందడానికి వస్తున్నారు. కనుక ఇప్పుడు విశ్వాసి, నిజమైన విశ్వాసి గుర్తించవలసింది ఏంటంటే వాక్యము, వాక్యమై ఉన్న దేవుడు. వాక్యముని హృదయములో రాసుకోవాలి. ఎందుకో తెలుస్తుందా? ఈ వాక్యం ఏం చేసిందో తెలుసా? కాబట్టి 119వ కీర్తన 50వ వాక్యములు, నీ వాక్యము నన్ను బ్రతికించును, అదే నా బాధలలో వాక్యం నేను బ్రతికించింది. మనుషుడు ఏదో అద్భుతం చేస్తున్నాడంటే పరిగెత్తుకున్నారు ప్రజలు. మనుషులు అద్భుతాలు చేస్తున్నారంటే పరిగెత్తుతున్నారు. ఆ సేవకుడు అలా చేస్తున్నాడు, ఈ సేవకుడు ఎలా చేస్తున్నాడని మనుషులు పేర్లు పెట్టుకొని పరిగెత్తుతున్నారు. అవునండి, కడవరి దినాలు వచ్చేసి మొదటి మాట ఏంటంటే మోసపోకుడి. స్తోత్రం చెప్పండి. మోసపోకుడి. మోసపరుస్తున్నాడు ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా. కాబట్టి అనేకులు మోసపరిచే పరిస్థితులు. ఎందుకంటే వాడు పని వాడు చేస్తున్నాడు. అబద్ధ క్రీస్తు వాడు పని వాడు చేస్తున్నాడు. కనుక మనము మోసపోయే వారిగా ఉండొద్దని ప్రభుత్వానికి తెలియపరుస్తున్నా. చూడండి, ఒక అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 6వ వాక్యం ఎలాంటి వాళ్ళు చూద్దాం. చూడండి, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 6వ వాక్యం. పాపు అనే ఊరికి వచ్చినప్పుడు గారిడి వాడును అబద్ధ ప్రవక్తయు అయిన యేసు అనే ఒక
యూదుని చూసిరి, ఇతడు వివేకము గలవాడైన ఇతడు వివేకము గలవాడైన వ్యక్తి పౌలు అను అధిపతి యందు ఉండెను. ఆ, అతడు బర్నబాను బర్నబాను పౌలును పిలిపించి ఆ, దేవుని వాక్యం వినుగోరెను. దేవుని వాక్యము వినగోరెను. అయితే వెనుమ ఆ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగిపోవాలని విశ్వాసము నుండి తొలగింపవలెనని యత్నము చేసి ఆ వారిని ఎదిరించును. వారిని ఎదిరించదు. వెనుమ అని పేరునకు పేరునకు గారిడి వాడని గారడి వాడని, అర్థం. చక్కటి మాట కదా ఈ ప్రవక్తకు. గారడి వాడని అర్థము. చిన్నతనములో ఆ బుడబుక్కల వాళ్ళు వచ్చేవాడు. వాళ్ళ వ్యాపారం చూసి పోస్తే మన ముందు కనుకట్టు అవన్నీ తేలైపోయాయి. ఆ అద్భుతం చూసి ఆశ్చర్యపోయేవాడు. అలాగే ఈ గారడివాడు దేవుని వాక్యాన్ని పెడత్రామల నడిపించడానికి ఆ వ్యక్తి వెనకోకుండా, విశ్వాసంలోకి నడిపించుకోకుండా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు పౌలు ఏమన్నాడో తెలుసా? చూడండి, బర్నబా పౌలు ఏమంటున్నారు? చదవండి ఆ మాట. ఎక్కడున్నారు? ఉన్నారా? చదవండి. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడు. అతని తేరి చూసి సమస్త కపటముతోను దుర్మార్గముతోను అపవాది కుమారుడు, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవ. ఇదిగో నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము వృద్ధివాడివై. దేవునికి స్తోత్రం చెప్పండి. పాపు అన్న ఊరిలో ఈ గారడివాడు ఒక అద్భుతమైన మెరాకిల్ చేస్తున్నాడు. గారడివాడు కదా, ఒక అద్భుతమైన మెరాకిల్ చేస్తున్నాడు. అసలు ఇతడే దేవుడు అనుకుంటున్నారు అక్కడ ఉన్నవాళ్ళందరూ. కానీ అక్కడికి ఎవరు వచ్చారంటే బర్నబాను, అలాగే పౌలు అక్కడికి వచ్చిన తర్వాత దేవుని వాక్యము తిన్నని మార్గముగా ఉన్న దేవుని వాక్యాన్ని చెడగొట్టడానికి ఆ యజమానుడు వెనకకుండా అడ్డుపడుతున్నాడు. అందుకనే పౌలు గర్దిస్తున్నాడు. దేవుని ఆత్మశాత నింపబడిన వాడై ఆ వ్యక్తిని గారడి వాడిని గర్దిస్తున్నాడు. నీవు కొంతకాలము నీ బుద్ధివాడివై అని చెప్పాను. అలాగే వెంటనే కనులు మొప్పు కలిగి ఎవరండి వీళ్ళు అంటే అబద్ధ ప్రవక్తలు. అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు, సూచిక క్రియలు కూడా చేస్తారు. ఏమున్నది వారి దగ్గర అంటే చిన్నని మార్గములు చెడగొట్టుకునే పరిస్థితి. అందుకని విశ్వాసం ఏమైపోకూడదు చెప్పండి? ఏమైపోకూడదు? మోసపోకూడదు. ఈ కడవర్గనాలలో మోసపోయావా? ఒక్కసారి మోసపోయావంటే మరలా ఆ స్థానాన్ని, ఆ నీతిని, ఆ పరిశుద్ధతను, ఆ యథార్థతను, ఆ దేవుని కృపను సంపాదించుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యములో దేవుని వాక్యం బోధిస్తున్నాడు ఒక ఆయన. అదే పౌలు గారు 27వ అధ్యాయంలో దేవుని వాక్యం బోధిస్తున్నాడు. అతన్ని ఓడకి ఎక్కించేసి 270 మంది ఉన్నారు. 270 మందిలో ఆ పౌలను కూడా ఎక్కించాడు. పౌలని తీసుకొని పౌలు అనుకున్నాడు, ఇక నన్ను అక్కడ తిరిగి రానివ్వరు, ఇక అక్కడే నాకు దుశ్శిక్ష చేస్తారు అనుకున్నాను. అయితే ఏం జరుగుతుందో తెలుసా? దేవుని ఆత్మ ప్రేరేపించి ఆ వాడ మునిగిపోతాని అతనికి ప్రేరేపణ వస్తుంది. అప్పుడు అంటున్నాడు, అయ్యలారా ఈ ప్రయాణము వలన మన ప్రాణములను కూడా హానియు బహు నష్టము
వాక్యానుసారంగా నడుస్తున్న దైవ సేవకులతో దేవుడు ఏదైనా ఊహలోకి పంపించిన, దర్శనం ఇచ్చిన, ఆలోచన ఇచ్చిన అది వ్యర్థమయ్యి చాలా మంది దైవ సేవకుల మాట వినరండి. ఏమింటారో చెప్పండి? లోక సంబంధమైన కల్పన కథలు అయితే వింటారు. అలాంటి ఏదైనా చెబితే మాత్రం వింటారు. నువ్వు బహుగా ఆశ్రదించబడతావు, నీకు స్త్రీలు ఏదని చేస్తారు. అసలు అలాంటి మాటలు నచ్చుతాయి. ఎలాంటి మాటలు నచ్చు, అలాంటి మాటలు నచ్చుతాయి. నేనేమంటున్నానంటే ఈ కడవల దినాలలో వాక్యమే నీకు సుఖం, వాక్యమే నీకు గురి, వాక్యమే నీకు ఆధారం, వాక్యమే నేను బ్రతికించింది, వాక్యమే నీకు నెమ్మది కలగజేసింది, వాక్యమే దేవుడు రాజ్యంలోకి చేర్చింది, వాక్యమే నీకు మార్గము సరళం చేసింది, వాక్యమే పడిపోతున్న నీ బ్రతుకును నిత్యము దేవునికి స్తోత్రం. వాక్యాధారము చేసుకుని అపోస్తుల బోధ యందు నువ్వు బ్రతకాలా. అపోస్తుల బోధ యందు ఉండాలి. నువ్వు ఎవరి సూచక్రియలు దొరుకుతాయా, అద్భుతాలు దొరుకుతాయా, ఆశ్చర్యకార్యాలు దొరుకుతాయా అనే దాని గురించి నువ్వు చూడొద్దు. ఎందుకంటే అవి దొరుకుతాయి, ఆగిపోతాయి. ఎవరి అబద్ధ ప్రవక్తలు వస్తారు, మోసపరుస్తారు, నీ విశ్వాసాన్ని చెడగొట్టాలి, నీ భక్తి జీవితం నాశనం చేస్తారు, వెళ్ళిపోతారు. మరలా భక్తి సంపాదించుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. పౌలు ప్రేరేపణ వచ్చి ఎలారా నాకు ప్రేరేపణ వస్తుందయ్యా, సరుకులే కాదు, వాడే కాదు, మనము కూడా ప్రాణాలు నష్టపోతున్న పరిస్థితి రాబోతుంది. ఎందుకో ఈ ప్రాణం ఆపు చేస్తే మంచిదంటే ఎవరన్నా వ్యక్తి శతాధిపతి నమ్మక నమ్మరు, వాక్యాన్ని నమ్మరు. ఏం నమ్ముతారు చెప్పండి? ఏం నమ్ముతారు? సూసిక క్రియలు, అద్భుతాలు నమ్ముతారు. దేవుని వాక్యమేమో నీ పాపం పోవాలరా, నీకు పరిశుద్ధత రావాలా, నువ్వు దీవించబడాలంటే, నీకు రోగం పోవాలంటే ఎవరన్నా యేసుప్రభువారు నీ పాపములు క్షమించబడి గనక నీ పరిపెత్తుకొని నడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. నీ పాపము పోయింది కనుక నీ పరిపెత్తుకొని, అక్కడ పాపం ఉన్నంత కాలం వాడు పరుపు మీద పడుకుని ఉన్నాడు అంటే వాడు అవిడితనం పోలేదు, వాడు పెరాసిస్ పోలేదు, వాడు బలహీనత పోలేదు. పాపము వాడిలో ఉన్నంత కాలము రోగం వాడిని ఏర్పాటు చేసింది. ఎప్పుడైతే దేవుడు పాపమును తీసివేశాడో అప్పుడే నీ పరిపెత్తుకున్నాడో అని వాడు ఎంతనే దిగ్గున లేసి పరిపెత్తుకొని నడిచినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయవారు బయట. ఇక్కడ దేవుని వాక్యాన్ని నమ్మట్ల వాళ్ళు. కాబట్టి ఆ వాడ నాయకుడు ఎవరు నమ్మట్లేదట, ఆ శతాధిపతి ఎవరు నమ్మట్లేదట. ఎవరు నమ్మట్లేదు? పౌలు గారు మాటలు నమ్మట్లా. ఆయన దేవుని వాక్యమే చెప్పాడు, అయ్యా ఏదో నాకు డౌట్గా ఉంది, సరుకులు కోల్పోతాం, వాడను కోల్పోతాం, మన ప్రాణాలు కూడా కోల్పోతాం, అయ్యా ఈ ప్రయాణం ఆపండి అన్నాడు. అంటే ఆ మాట అంట వాడు ఏం చేయలేదట, నమ్మలేదు. ఆ మాట నమ్మలేదు. దైవ సేవకుడు నోటి గుండా ఏదైనా మాట వచ్చిందంటే అది అర్థమైపోదు. ఖచ్చితంగా దేవుని ప్రేరేపణ ద్వారా వచ్చింది, అది ఖచ్చితంగా నెరవేర్చబడతా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దైవ సేవకుడు మాట నమ్మకాడికి ఇక దేవుడిని నమ్ముకొని ప్రయత్నం కోసం దేవుని మాటలే కదా సేవకుడు చెప్పేది. మరి దేవుడు నమ్ముకునే ప్రయోజనం ఏంటి? నన్ను ప్రేమించు, నా దేవుని ప్రేమించుకున్నాను కనుక నా యందు కూడా ఎవరన్నారు? యేసుప్రభువు అంటున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో కలవరపడకుడి, మీ హృదయములను కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసం ఉంచుతున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసము ఉంచండి. కాబట్టి శరీరధారిగా లోకానికి వచ్చిన యేసుప్రభువు రోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మోసపరిచేవారు రాబోతున్నారు. వచ్చారు, రాబోతున్నారు కాదు, ఆల్రెడీ వచ్చారు. దేనికి సాదృశ్యం ఇది? దేవుని రాకడకే సాదృశ్యం. చూస్తున్నాడు యేసుప్రభువు వారు తన శిష్యులతో చెప్తున్నారు. రెండవ చూడండి, 6వ వాక్యంలో మరియు మీరు
యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారముల గూర్చియు వినబోతురు. మీరు కలవర పడకుండా చూసుకుని ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. ఏమండి? రెండవ మాట, యుద్ధములు, యుద్ధ సమాచారం. ఈరోజు ఇరాన్, అలాగే ఇజ్రాయిల్, అలాగే మన భారతదేశం మీద కూడా స్టార్ట్ అవబోతున్నాయి. ముందు హైదరాబాద్కి ప్రాణం ముప్పని చెప్పితే ముందుగానే తెలియపరుస్తుంది. ఇప్పటికీ కొన్ని మనము అత్యవసర సరుకులు కోల్పోతున్న పరిస్థితి కూడా రాబోతుంది. ఆ సరుకు సంగతి పక్కన పెట్టండి, ప్రాణం ఉంటే అన్ని సంపాదించుకోవచ్చే కానీ అసలు మన సంగతి. ఈ యుద్ధ సమాచారాలు దేనికి అంటే కలవరపడాల్సిన అవసరం లేదు. కానీ ఎవరికి కలవరవద్దు? ఎవరి వద్దు అంటున్నాడు? క్రీస్తునందున్న వారికి. క్రీస్తునందు ఉండటం అంటే ఏంటి అసలు? వాక్యానుసరంగా బ్రతకటము, వాక్యానుసరంగా జీవించడం. అబ్బా, నేను క్రీస్తుని తెలుసుకున్నా, నాకే బాధ లేదు, ఎంత ఆనందం, ఎంత ఆనందం. నేను ప్రభుత్వం తెలుసుకున్నా, నేనేం చేసినా బాధ అంటే. చాలా మంది నీతి బోధలు ఎలా ఉంటాయంటే, నువ్వు తనక రంగేసుకోవడం ఏంటి? ఇవాళ కొన్ని దుష్కార్యమైన మాటలు నేను అంటాను, తనక రంగేసుకున్న వాడికి దేవుని రాజ్యం లేదని వాక్యం లేదు. హృదయశుద్ధిని పోగొట్టుకుంటే నీకు దేవుడు రాజ్యం లేదని. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటంటే, హృదయం మార్పిడి రాకోకుండా నరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటం. ఎవరికి? విశ్వాసం. మంచిదే, శావకులు కానీ విశ్వాసం. రెండో మాట ఏంటంటే, ఒక వెంట్రుకలు నలుపైనా కానీ వెళ్ళిపోయినా కానీ చేయి. మూడో మాట ఏంటంటే, నీ శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోకుండా అండి. అందుకే అన్నాడు దేవుడు సమయలతో అన్నాడు, నీవు పై రూపమును, ఎవడి మొదటి సమయాల గ్రంథములో, నీకు పై రూపమును లక్ష్య పెట్టేవాడు కాదు దేవుడు. నువ్వు ఎలా ఉన్నావని చెప్పి అని చూసా. ఇవాళ ఏంటంటే దాని విమర్శలు ఎక్కువైపోయాయి. అది గల్లు అని నడుస్తూ ఉంది, పట్టీలు పెట్టుకుంది, గల్లు అని నడుస్తూ ఉంది. మేమే పరిశుద్ధులం అన్నవారు, మేమే నీతిమంతులం అన్నవారు, మేమే యథార్థవంతులం అన్నవారు ఎక్కడున్నారు తెలుసా? మొదటి వారు కడపటవారుగా, కడపటవారు మొదటి వారు. నీ మాటలలో పరిశుద్ధత చూపించద్దు, నీ మాటలలో పరిశుద్ధత చూపించద్దు. నీ మాటలు, మీ పెదవులు నన్ను గణపరుస్తున్నాయి, కానీ మీ హృదయాలు ఏం కావాలి? ఇక్కడ హృదయం కావాలి, హృదయం కావాలి. నువ్వు పక్క పాపలు తీసావా, వంక పాపలు తీసావా, తెగబాడు జడ వేసావా? కాబట్టి బైబుల్ ఉంది కదండి, ఎక్కడ? యెషయా జడలకు బదులుగా బూడిదలయు. ఏ సందర్భంలో చెప్పాడు ఆ మాట? వాక్య వివేచన తెలియకోకుండా చాలా సార్లు నేను కూడా పొరపాటు. ఎక్కడ ఏ సందర్భంలో చెప్పాడు ఆ మాట? గర్విష్ఠురాండై మెడసాచి నడుచుచు, వార చూపులు చూచుచు, తన కాళ్ళ గజ్జులు మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభు
ముద్రయులను, ఉమ్, పైటలను, సంచులను, ఉమ్. చేతి అద్దములను, చేతి అద్దములను, అద్దముగా చేసిన ముసుగులను, ఆ, పాదాలను, పాగాలను, రాజులను తీసివేయును. ఆ, అప్పుడు అప్పుడు పరిమళ ద్రవ్యములకు ప్రతిగా పరిమళ ద్రవ్యములకు ప్రతిగా మురుగుడును, మురుగుడును, నడికట్టుకు ప్రతిగా తాళి, నడికట్టుకు బదులుగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా అల్లిన జడకు ప్రతిగా బోడికలయు, బోడితలయు. ప్రతిష్టమైన పర్వతములకు ప్రతిగా ఆ, బోడిపట్టయు, ఇవన్నీ దేనికి పెట్టాడు అంటే ఆ దినాలన్నమాట ఆ ఉన్న ఎంటికలకి చాలా భారం కలిగిన సవరం బారెడు. ఇప్పుడు ఈ బారెడు ఈ మూడిటికి జాయింట్ చేశాడు అనుకోండి, బార ప్లస్ మోర ఇప్పుడు ఎంత అయింది అంటే లెక్క ఏంటి మీరు? ఇప్పుడు ఎక్కడ రావాలా జడ మెడలకు తగులుతామడు. ఇప్పుడు సూచన వాడు ఒక స్త్రీ మెడల కాడికి జడేసుకొని వెళ్తూ ఉంటే తిరుగు వెనక్కి తిరిగి చూసే అంత పవర్ ఎక్కడదంట జడలు అంతంత వదిలేసారా? జడగంటలు పెట్టారు ఆ రోజులలో. వాళ్ళకి ఉన్నాయనుకోండి, జడగంటలు పెట్టారు. కాళ్ళక గచ్చులు, పట్టీల గురించి చెప్పలే అక్కడ. కాళ్ళకి ఏం పెట్టారంటారు? గళ్ళు గళ్ళుమని మోగించబడుతున్న గచ్చులు, మొమ్మలు ఉన్నాయంట. మొమ్మలు వాడు కావాల్సిన ధనవంతులు, సియోను కుమార్తెలు అంటే ధనవంతులు వాళ్ళు. కనుక మొదట మాట్లాడాడు, వాడు గర్విష్ఠురాలయ్యి అన్నాడు. గర్వము నీలో పోవాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వస్తువులను ధరించుకోవడంతో మాత్రమే అంటాను. పువ్వులు పెట్టుకున్నా నష్టం లేదు, కాబట్టి నువ్వు గాజులు వేసుకున్నా నష్టం లేదు, నువ్వు పట్టీలు పెట్టుకున్నా నష్టం లేదు, నువ్వు మెట్టిలు పెట్టుకున్నా నష్టం లేదు. దేవునికి వీటితో పని లేదు. వాటికి దేవుని ఆత్మ వాటిలో లేదు. మనిషిలో మాత్రమే దేవుని ఆత్మ ఉంది. నీవు మాత్రమే పరిశుద్ధురాలుగా దేవునికి ఇష్టరాలుగా బ్రతికితే చాలు. దేవుడు వీటికి ఇష్టపడి రూపును దీవించినట్టుగా దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గర్వం ఉందంట వాళ్ళలో. గర్వం ఉన్న కనుక అంత పొడుగు జడ ఇచ్చాడు వాళ్ళు. వాళ్ళు వేస్తారా? అల్లిన జడ, అల్లిన జడ అక్కడ దాకా. అల్లిన జడ అంటే ఇంకా ప్రత్యేకత, దానికి సపోర్ట్, ప్రత్యేకత. ఏం చేశారంటే ఎగస్తా పెంచాదానికి పెంచొద్దన్న. స్తోత్రం చెప్పండి. నేర్చుకోరు. మనం ఉండవలసిన పరిస్థితి నేర్చుకోవాలి. కాబట్టి నీకు జ్ఞానం ఉంది, ఏదది చుట్టూ అంతవరకు నేర్చుకో. ఇప్పుడు నువ్వు జ్ఞానం అనుకోలేదనుకో, దేనికి అయిపోతుంది చుట్టూ. అప్పుడు ఎక్కడ కూడా నీకు వెళ్ళి కలిసి నీ పక్కకూడదు. స్తోత్రం చెప్పండి. చుప్పు అంటా ఉంటుంది. పొద్దున్న లేచి తల్లి మొక్కలు చూస్తే ఎలా పడుతుంట? ఉదయాన్నే లేచినప్పుడు వాళ్ళు అంటాడు, ఒకసారి బంగారం ఎదురు రావా అంటాడు. మేము చుప్పు అని తలుసుకొని ఎదురుకొచ్చేసి, అంటే నూనె పెట్టుకొని రాసుకోవడం తప్పని చెప్పాడా? జడ వేసుకోవడం తప్పని చెప్పాడా? అక్కడ మీడియాలకు తగినంత వరకు వేసుకోవద్దని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మీడియాలకు తగినంత వరకు ఆత్మ మీరు వేసుకోకూడదు. ఎందుకంటే ప్రజల సూర్యుడు మీ మీద పడుతుందని మీరు దేవుడు కుమారుడు, దేవుడు అందుకున్న విడుదల కనుక మీ గర్వము మానండి. ఇదిగో మీ గర్వానికి ప్రతిగా, అల్లిన జడకి ప్రతిగా మూడి తల మీకు వచ్చుకోమని చెప్పారు. వాళ్ళ దగ్గర ఏమున్నాయంట? ఏమున్నాయి వాళ్ళ దగ్గర? చేతి అద్దములు ఉన్నాయంట. ఏమున్నాయి చెప్పండి? మన దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. బ్యాగులో ఉంటాయి కదా, బ్యాగులో, కాకి బ్యాగులో ఉందా? అద్దం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చూసుకుంటారు. నేను ఏమంటానంటే, నీ రూపంతో పనిలేదండి, నువ్వు ఏ రూపం కలిగినా, ఎలాంటి కలర్ కలిగినా దేవుడికి హృదయాన్ని చూస్తాడు తప్పనించి ఏమి చూడడు. ఒక మాట చెప్తాను, దేవుడి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఎగస్ట్రాలు అంటాడు. అంటే ఉన్నంత వరకే. గొర్రెకి తోక ఎంత ఉంటుంది? బెత్తడే ఉంటుంది. దానికి బెత్తి ఉంటే నాకు. గొర్రెకి పరిగొట్టుకున్నంత ఇంత పొడుగు ఉందనుకోండి. గొర్రెను చూసుకుని భయపడే రోజులు వచ్చేసినాయి అని దాన్ని చూసుకుని తలుచుకుంటారు. అందుకనే దానికి వెంటనే పెట్టేది. అలాగే మనకు ఎంత చుట్టూ ఉంది?
చెప్పండి. దుఃఖం ఎంత ఉందో అంతే వేసుకో తల్లి. దేవుడు రాకడ దినాలివి. దేవుని వాక్యానికి భయపడాలి, దేవుని వాక్యానికి లోపడాలి. రెండవ మాట ఏంటంటే యుద్ధ సమాచారం. యుద్ధముల గురించి మనం వింటున్నాము అంటే దేవుని రాకడ సమీపంలో ఉంది. అయితే కలవరపడవద్దు అంటున్నాడు. ఎవరిని కలవరపడవద్దు అంటున్నాడు అంటే దేవుని శుద్ధ ప్రకారంగా నడిచేవాడు కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? గాఢాంధకారపు లోయలను పడిపోయినా అక్కడ కూడా నీ దేవుడు నిన్ను పట్టుకొని ఆదరిస్తాడు. ఎవరికి స్తోత్రం. ఎప్పుడు అక్కడ కూడా నడిపిస్తాడు, అక్కడ కూడా ఆదుకున్నాడంటే వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు, వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు నీ ఇష్టానుసారంగా చేసి దేవుడి చిత్తాన్ని పక్కన పెడితే గాఢాంధకారపు లోయలాగా అక్కర్లేదు. నువ్వు ఇంట్లో ఉన్న ప్యాను మీద పెట్టి గుర్తు చూసుకుంటావు. స్తోత్రం చెప్పండి. ఇంట్లో ఉన్నా సరే గాఢాంధకారపు లోయలాగా అక్కర్లేదు. ఇంట్లో ఉన్నా సరే ఓషింగ్ వేరే ఆ బాంబు సొగుడు దగ్గర తెచ్చుకో. స్తోత్రం చెప్పండి. అందుకనే మనం దేవుని శిక్ష ప్రకారంగా వాక్యానుసారంగా బ్రతికేటప్పుడు కలవరపడాల్సిన అవసరం లేదు. యుద్ధములు జరుగుతున్నాయా? దేవుని శిక్ష ప్రకారంగా జరుగుతుంది. స్తోత్రం చెప్పండి. వాక్యం లేదా? ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన వాక్యం ఇది? మత్తయి సువార్త 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల క్రితమే ముందుగానే 2026లో యుద్ధాలు జరిగితే తెలుసా? అంటే సృష్టికర్త దేవుడు కనుక ముందుగానే వాయించి ఉంచండి. కలవరపడగా బాబు వాక్యానుసారంగా బ్రతకండి, ఈ మీదకి ఏమీ రాదు, అంతా ఆయన చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడు. ప్రభు చేతులకు అప్పగించాడు. గ్యాస్ బండ్ వచ్చేది వస్తున్నాం, కరెంటు పొయ్యిలు కూడా ఉక్కైపోయినట్టు ఒకరితో కొడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ మొదటి వంటలు ఆ పొలంతో వంటలు వచ్చునుగాక, ఆరోగ్యాలు బాగుపడునుగాక. అడిగి పోయి తెచ్చుకుందాం వాడి బండి మీద, ఒక మోపు తెచ్చుకుందాం. వారం రోజులు వచ్చింది, చక్కటి ఆరోగ్యం వచ్చింది. ఎగనన్నా దేవుని దయ. చెప్పండి. కలవరపడమాకుండా ఉంటుంది. అందుకనే అయ్యో గ్యాస్ దొరకదు. ఎంతమంది కలవరం చెప్పండి. ఎంతమంది కలవరపడుతున్నారు? ఇవాళ హోటల్లో ఎంత కలవరం అండి. ఆ బిజినెస్ ఎలా జరిగింది? రెస్టారెంట్ వాడికి ఆ బిజినెస్, రెస్టారెంట్ నుంచి పెద్ద పొగ బయట చూడండి కావాలి, హోటల్ నుంచి పెద్ద పొగ బయట చూడండి కావాలంటే ఇక పొలంతో స్టార్ట్ వ్యాపారాన్ని బంద్ చేసుకుంటే పొలంతో స్టార్ట్ చేస్తారు. కావాలనే భయపడాల్సిన అవసరం. మళ్ళీ గ్యాస్ వచ్చింది, మనలో కూడా గ్యాస్ ఆ గ్యాస్ వచ్చే మన గ్యాస్ పెంచింది కనుక కలవరపడాల్సిన అవసరం లేదు. కలవరపడాల్సిన అవసరం లేదు. అందుకంటాడు ఇక్కడ చూడండి. మరి ఒకసారి ఆ మాటను మనం చదువుతాము. మరియు మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకుని, ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనముల మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు. అది స్తోత్రం చెప్పండి. మూడో మాట ఏంటంటే ఇవాళ దేవుని రాకడని చూసిన మొదటిది అబద్ధ ప్రవక్తలు, అద్భుతాలు దొరుకుతాయి, జరుగుతున్నాయి. రెండోది యుద్ధాలు జరుగుతాయి, జరుగుతున్నాయి. మూడోది దేశం మీదకి దేశం నుంచి పడుతుంది. కాబట్టి ఆఫ్రికా కరువులో ఉంది. మన భారతదేశం 1000 టన్నులు రైస్ పంపించింది. స్తోత్రం చెప్పండి. ఎన్ని టన్నులు అట? 1000 టన్నులు రైస్ పంపించింది. ఎవరికి? ఆఫ్రికా వాళ్ళు. మంచి మనసుతో మన భారతదేశం 1000 టన్నులు రైస్ పంపించింది. వాళ్ళు భయంకరమైన కరువులు ఉన్నారు. అక్కడక్కడ కరువులు. వింటారు చూడండి, చదువు నా మాట చదవండి. అక్కడక్కడ కరువులను. అక్కడక్కడ అన్నాడా మొత్తం అన్నాడా? ఇవాళ మనడు దాకా సన్నబియ్యం ఇచ్చినా అమ్ముకుంటున్నారు. వాటర్ రైస్ ఏం చేస్తున్నారు?
అంటే మన భారతదేశంలో కరువు ఉందంటారా? లేదు. మన అమెరికాలో కరువు ఉందా లేదా? ఇంకా కొన్ని దేశాలలో భయంకరమైన కరువు ఉంది. పిల్లలు ఎముకలు బయటకు వచ్చేసి వాడు చిన్న చిన్న ఊత కడుపులు వేసుకుని ఎముకలు బయటకు వచ్చేసి కాళ్ళు చేతులు పొలంలాగా సన్నబడిపోయి పళ్ళు ఎక్కడికో పెట్టుకుని ఆ ఇంకా మొక్కలు వేసుకొని చూస్తున్నారు. నేను అప్పుడప్పుడు మీరు చూస్తున్నాను నేను అనుకుంటున్నాను. అలాంటి పిల్లలని అలాంటి ప్రదేశాలు మనకు చూపిస్తున్నాడు దేవుడు. అంటే అక్కడక్కడ ఏం జరుగుతుందంటే కరువులో ఏ భారతదేశాన్ని పోషించిన వాడు అమెరికా దేశాన్ని పోషిస్తాడు. కానీ జరగనై ఉన్నది. ఎప్పుడు జరగనై ఉన్నది? ఇప్పటికైనా జ్ఞానవంతురాలుగా నీ ఇల్లు కట్టుకోవాలి. ఏం చేయాలా? మూడురాలు ఏం చేసింది? తన చేతులతో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టింది. ఇల్లు అనగా నీ హృదయాన్ని కట్టుకో. ఎప్పటికైనా ఏదైతే నీ హృదయాన్ని చెడగొట్టుతున్న పరిస్థితులు ఉన్నాయో అవన్నిటి కూడా వదులుకొని పరిశుద్ధముగా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండు. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండు. ఆయన రాకడ అతి త్వరలో ఉన్నది. ఆయన కలవరపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఆయన రాకడికి చూసినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా జరుగుతున్నాయా? యుద్ధములు జరుగుతూ ఉన్నాయి. కరువులు వచ్చేసినాయి. అవన్నీ అబద్ధ ప్రవక్తలు వచ్చేసారు. ఆ తర్వాత మాట ఇంకేంటట? భూకంపములు కలుగును. ఇవన్నీ కనుక మనం తెలుసుకోవలసిన మాట ఏంటంటే కల్పన వైపు మనస్సు పెట్టి ఈ చెవులు పెట్టి ఓహో అని పరేష్కాలు కాళాకోళాలు ఎగస్యకాలు తీసి పక్కన పెట్టి దేవుని చిత్తమేటి గమనించు. నీ పట్ల నువ్వు ఎలా ఉంటున్నావు? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నావా? కష్టంగా బ్రతుకుతున్నావా? ఒకవేళ కష్టంగా బ్రతుకుతే మార్చుకొని బ్రతుకుతున్నావు. దేవుని చిత్తాన్ని నెరవేర్చు. నిరంతరము బ్రతకటానికి నా దేవుని ప్రపసు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని సన్నిధిలో నీవు నాకుండగా నీవే నాకుండగా నీవు నాకుండగా యేసయ్య గారు రచించిన పాట అద్భుతమైన పాట. వాక్యము లేకుండా ఏ పాట రచించలేదు. దేవుడు ఎలా ఉంటాడో నాకైతే తెలియదు కానీ యేసయ్య గారు ఆత్మ ద్వారా దేవుడు మనం చూడగలం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రతి సంఘం యేసయ్య గారు పాట పాడని సంఘం ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ లేదండి. ఎందుకో తెలుసా? వాక్యానుసరంగా ఆయన రచించిన ప్రతి మాట కూడా వాక్యానుసరంగా. కలవరపడినే కొండల వైపు కనులు కొండల వైపు నా కనులేసి కొండల వైపు మన కొండ
మన దండ, మన ఆధారము, మన నివాస స్థలము, మన ఆశ్రయ దుర్గము, నాజరేయుడైన రక్షకుడైన యేసు ఒకడే. కలవరపడనివ్వండి, మన హృదయాలు కలవరపడద్దు. దేవుని ఇష్ట ప్రకారంగా నడవడి. ప్రభు ఆనందర కాలంలో ఉన్న కడదుడుకుడు నిన్ను రక్షించగలిగిన సమర్థత. ఆయన ధనము, ఆయన దుడికరయు నిన్ను ఆదరించును. దుడికర వాక్యమే నిన్ను ఆదరించింది. మొదటి మాట ఏంటంటే మోసపోకుడి వాక్యాన్ని నమ్మండి. ఆ వాక్యమై ఉన్న దుడికర్ర ఎల్లప్పుడూ నిన్ను నీ బిడ్డలను కాసింది. స్తోత్రం చెప్పండి. రెండో మాట ఏంటంటే యుద్ధములు. రెండో మాట యుద్ధములు జరుగుతుండగా కలవరపడండి. మూడో మాట ఏంటంటే కరువులు. కరువులు క్షణం మీద క్షణములు ఇస్తారు, రాజ్యాల మీద రాజ్యాలు ఇస్తారు. ఈరోజు 15,000 పెట్టి ఒక్కొక్క ఓటు అంటారా? 15,000 ఒక్కొక్క ఓటు. ఇదే సొమ్ము చూసి ఆ కుటుంబంలో 12 ఓట్లు. ఆ 12 ఓట్లకి ఎంత ఇస్తారంటే ఎంత అంటారని అడగమంటే వాళ్ళు 5 లక్షలు డిమాండ్ చేస్తారు. 12 ఓట్లు 3,70,000 పెట్టుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేనంటాను, ఇలా జనాన్ని పరిపాలించడానికి కాదు, ఏదో అద్భుతాలు జనానికి ఏదో మేలు గురించి కాదు, కానీ ఇలా జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే నేను గెలిచాను. ఒక సర్పంచి 20 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు, కోటి రూపాయలు కూడా పెట్టారు. ఈ 3 సంవత్సరాలు వీళ్ళు సంపాదించుకుంటే కోటి రూపాయలు కాదు వీళ్ళకి వచ్చేది, కనీసం 20 లక్షలు కూడా సమకూర్చు. ఎందుకు పెట్టారు అంటే ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఇవన్నీ సమకూర్చుకోవాలా లేదా? మీ ఇంటి ముందు సైడ్ కాలంలో గీయడానికి అవకాశం లేదు. ఎందుకో తెలుసా? ఖర్చు పెట్టలేక. ఎందుకు ఖర్చు పెడతారంటే ఇప్పుడు ఖర్చు పెట్టింది లాక్కున్న దాకా ఖర్చు పెట్టారు. ఏమంటుందంటే నేను జనం మీద జనం తెచ్చుకున్నాను, రాజ్యం మీద రాజ్యము వచ్చేస్తాం. ఎంత ఖర్చు అయినా సరే కొనేస్తారు. రోజులు అలా వచ్చేసి చూడండి. నెక్స్ట్ అసలు ఓటుకి ఎంత ఇస్తారో తెలియదు. ఇబ్బంది లెక్కలేదు, అసలు ఇబ్బంది లెక్కలేదు. నెక్స్ట్ భయంకరమైన పరిస్థితి. ఒకళ్ళు అడగడానికి ఏమండి మాకు మాకు సైట్ కాలం లేదండి, మాకు సీసీ రోడ్ లేదని అడగడానికి పోతే, అరే నువ్వు ఎంత తీసుకున్నావు అంటారు. చూడు కావాలి, నువ్వు ఎంత తీసుకున్నావు, నువ్వు తీసుకోకుండా ఉంటే నీకు పని చేసేవాడు అంటాడు. అది కూడా నీతే కదా, కాబట్టి నువ్వు పని అడిగేటప్పుడు డబ్బు తీసుకోకూడదు కదా. ఇలా డబ్బుకి మోసపోతుంది. రాజ్యం మీద రాజ్యం వచ్చి పడుతుంది, జనం మీద జనం వచ్చి పడుతుంది. భయంకరమైన పరిస్థితులు ఒత్తిళ్ళు వచ్చేస్తాయి. కనుక పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ వాక్యం. అప్పుడు ఆ మృగములు దాని ఎదుట సూచిక క్రియలు చేసి దాని ముద్రను ఏడ్చుకున్న వారిని, ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని, ఆ మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి అది ప్రాణములతోనే వేయబడతారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవాళ మోసపరుస్తున్న ప్రవక్తలు, మోసపోయిన వాళ్ళు, మోసపరుస్తున్న వాళ్ళని ప్రాణంతోనే పట్టుకుని ఏం చేస్తాడంటే దేవుడు అగ్ని గుండములో వేస్తాడు. అంటే ఆ ప్రతిమ ముద్ర 666 ముద్ర ప్రపంచంలోకి రిలీజ్ అయిపోయింది, వస్తా ఉంది. అది ఎంచుకున్న వాడికి ఏమీ లేదు. ఎంచుకున్న వాడికి ఏముంది? ఉప్పు, పప్పు, రేషన్, గ్యాస్, కాబట్టి అన్నీ ఉంటాయి. అది ఎంచుకున్న వాళ్ళకి ఏమీ కూడా గవర్నమెంట్ నుంచి ఏమీ కూడా దొరికే అవకాశం కూడా లేదు. దేవుని రాకడానికి సూచనలు చెప్తా ఉన్నాను. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది.
ఆ కృపాకి నేను దర్శనం వచ్చిందంట. మండలపాడు మందిరంలో ప్రార్థన జరుగుతుందంట. ముద్రలు వేయడానికి వచ్చారు. ముద్రలు వేయడానికి ప్రజలు లెక్కేసి ముద్రలు వేయడానికి వచ్చారు వాళ్ళు. ముందుగానే దేవుని ముద్ర మన మీద రాబోతుంది. స్తోత్రం చెప్పండి. ఆల్రెడీ మనం ముద్ర ఎంచుకున్నాం. ఎంతమంది బాప్తిసాలు తీసుకున్న ఉన్నారు? బారు వచ్చి పొందుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను 2 మాటలు చెప్పాను. ఒకటి బాప్తిస్, చేతులు ఎంత బాప్తిస్. ఇప్పుడు చేతులు తెలుసు. మారు మనసు పొందుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎంత. మారు మనసు పొందుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మారు మనసు అంటే ఏంటి తెలుసా? మారు మనసు ఏంటంటే ఏంటి తెలుసా? వాక్యమును ఆధారం చేసుకున్న నీతిలలో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, భక్తి సువార్త దేని రెఫరెన్స్ చెప్తాము. సత్వరి సంఘం కొందరు ఎక్కువైపోయింది. కంగారు అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను, తాలింపు గింజల్లోను, కాబట్టి అన్నిటిలో 10వ భాగం చెల్లించి ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక. వేటిని మానకూడదు? వేటిని మానకూడదు? సరుకులు తెచ్చామంటే అమ్మగారు లెక్క అడిగింది. ఎంత అయింది? 2000. 2 భాగాలు ఎంత తీయాలా? ఇప్పుడు కొట్లో పెట్టేదానికంటే ఇక్కడ తీసేది ఎక్కువైపోయింది నాకు. మరి స్తోత్రం చెప్పండి. అందుకనే ఒకవేళ 5,000 రూపాయలు సరుకులు తెచ్చామనుకోండి, 5,000 రూపాయలకి ఎంత తీయాలంటే 5 2 10 మంది అయితేనే 100. లేదు 200 మీద ఇచ్చేది కనుక ఇప్పుడు మేము ఎంత తీయాలా? 1000 రూపాయలు తీయాలి. అమ్మగారు ఇందులో కూడా ఎందుకంటే వాక్యం ఉందా లేదో చూపించింది. చెబుతున్న వాడు ఏం చేయాలంట? వాటిని చెయ్యాలి. నష్టం వచ్చినా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా వాడు ఏం చేయకూడదు? మాట తప్పకూడదు. స్తోత్రం చెప్పండి. ఎవరు ఆయన గుణాలంలో ఉండేది? యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు. యథార్థమైన ప్రవర్తన అని, యథార్థమైన ప్రవర్తన అంటే కొన్నింట్లో అలా ఉంటే కొన్నింట్లో ఎలా ఉంటే అది యథార్థమైన ప్రవర్తన. చెప్పండి. కొన్నింట్లో అలాగుంటే కొన్నింట్లో ఎలాగుంటే అది యథార్థమైన ప్రవర్తన. యేసు ప్రభువు చెప్తున్నారు, అది మానక. మీరు జీలకర్రలో చేస్తున్నారు, పుదీనాలో చేస్తున్నారు, తాలింపు గింజలలో చేస్తున్నారు, అన్నింటిలో 10వ భాగం చేస్తున్నారు. అవి తీయండి, అది మానొద్దు. అలాగే కనికరము, న్యాయము, విశ్వాసమును వీటిని విడిచిపెట్టారు. విశ్వాసం విడిచిపెట్టారు. జీలకర్ర పెద్ద లెక్కే ఉంటుంది. 100 గ్రాముల ప్యాకెట్ జీలకర్ర అందులో నుంచి తీసి పక్కన పెట్టి అయ్యి మాట నెరవేర్చినట్టుందా లేదా? మరి విశ్వాసం ఏంటి? నష్టం వచ్చిన మాట తప్పకుండా ఉండటం అనేది విశ్వాసం. ఇప్పుడు నష్టం, అబ్రహాము కుమారుడు బలీయమన్నాడు. నష్టమా లాభమా? నష్టమా లాభమా? నష్టమే. మరి ఇప్పుడు మాట తప్పాడా? తప్పు. ఆయనకు అవసరమా? నీ విశ్వాసాన్ని చూసి నేను దీవించాలని తప్ప నుంచి ఆయన రెండోది నీ మీద ఏమి ఆలోచన పెట్టుకొని లేడు. నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు ఏం కోల్పోతున్నాం మనం? విశ్వాసాన్ని విడిచిపెడుతున్నాం, కనికరాన్ని విడిచిపెడుతున్నాం, న్యాయాన్ని విడిచిపెడుతున్నాం, చిన్న చిన్న పనులు చేస్తున్నాం. ఏంటంటే చిన్న చిన్న పనులు చెప్పండి. పుదీనాలోను, జీలకర్రలోను, తమలపాకులోను, వక్కలోను, సున్నంలోను తీసి
ఎందుకంటే చిన్ననే కదా ఈ చిక్కులు మాట నెరవేర్చిన వారుగా అసలు ఈ శ్వాసానికి వస్తే మనం అసలు తట్టుకోలేదు. చూస్తారా ఈ శ్వాసం అలా పట్టుతారు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వాక్యం. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వాక్యం. త్వరగా క్రీస్తు యేసునందు ప్రిస్కిల్లాకును అక్కులాకును నా వందనములు చెప్పుడి. దేవుడి స్తోత్రం చెప్పండి. ప్రాణం ఇచ్చుటకైనను ఎవరి గురించి? పరిచర్య గురించి. దేవుడి పరిచర్య గురించి దైవ సేవకుడిని సమయం వచ్చినప్పుడు దైవ సేవకుడు ప్రాణానికి ప్రాణాలు పెట్టారంట. వాళ్ళిద్దరు పేర్లు చెప్పాడు, భార్య భర్త. వాళ్ళు ఎవరండి? వాళ్ళు అబ్దుల్లా బిస్కిల్ల కాదు, అబ్దుల్లా బిస్కిల్. దేవునికి స్తోత్రం. వాళ్ళు ప్రాణాలతో సహా లెక్క చేయలేదండి సువార్త నిమిత్తము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 3వ వాక్యం ఇచ్చాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 3వ వాక్యం ఇచ్చాను. పాలు పొందు విషయములో మనస్పూర్వకముగా సామర్థ్యము కొలదియే కాక ఎక్కువ కాదు, తామంతలో తామే ఇచ్చినది. ఇదియుగా తమను తామే అప్పగించుకోండి. నిరుపేదలను చూడండి, అక్కడ మొదటి వాక్యం ఇచ్చాడు. ఎలాగనగా వారి వంశముల వలన పరీక్షింపబడగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్యము బహుగా విస్తరించారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ సంఘం అది? ఏ సంఘము? మాసు గ్లోరియస్ సంఘం. నిరుపేదలంటండి. ఆ ఫోటోని తెచ్చుకుంటేనే మాత్రం నాకు లేదు. అయినే కానీ దాతృత్యము కలిగి, అంటే తెలుసు దాతృత్యం అంటే ఏంటి? ఇచ్చే మనస్సు కలిగి దేవుని పరిచర్యలో వారందరూ కూడా అద్భుతంగా వాడబడుతున్నారట. వారి పేర్లు ఎక్కడ రాయమని చెప్పాడు? జీవ గ్రంథములో రాయమని. స్తోత్రం చెప్పండి. కనుక ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ చివరి దినాలలో ఎక్కడ చూసినా దేశాల మీద దేశాలు పడుతున్నాయి, కరువులు వస్తూ ఉన్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, దేవుడి రాకడానికి సాదృశ్యం ఉంటాయి. ప్రతి చిన్న గ్రామంలో కూడా దేవుని మీటింగ్ స్తోత్రం చెప్పండి. దేవుడి ఉద్దేశపడి తెలుసా? ప్రతి మోకాలు యేసు నామములో, ప్రతి నాలుక యేసయ్యను స్తుతించాలి. కనుక దేవుని రాకడ కంటే ముందు సభలు కూడా విస్తరిస్తూ ఉన్నాయి. అనేక స్థలాలలో దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. చూడండి, ఈ దినాలలో చూసినట్టయితే పోయిన సంవత్సరం కంటే 2010వ సంవత్సరం నుంచి కూడా లెక్కేసుకోండి, 2000 నుంచి లెక్కేసుకున్న ఆనాటి నుంచి ఈనాటి ఎంతగా సభలు విస్తరించుకుంటున్నాం. దేవుని సువార్త విస్తరిస్తూ ఉన్నాం, దేవుని పని విస్తరిస్తూ ఉన్నాం. అనేక స్థలం, అనేక చిన్న గ్రామంలో కూడా దేవుని మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయండి. అంటే ఏం జరుగుతుందంటే, దేవుని రాకడికి ముందు సువార్త ప్రకటించబడుతూ ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక కలవరపడాల్సిన విషయం లేదు. దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లయితే ఖచ్చితంగా నాకు భయంకరమైన పరిస్థితుల్లో ఆయన రాజ్యములోకి
తీసుకొని వెళ్ళటానికి తిన్నని మార్గంలో నడిపించడానికి. అయితే మనం చేయవలసింది ఏంటంటే మోసపోయే వారిగా ఉన్నాడు. ఎలా ఉండకూడదట? మోసపోయేవాడు. ప్రవక్తలు బయలుదేరుతారు, అబద్ధ బోధకులు బయలుదేరుతారు, ఇంటింటికి సంచులు వేసుకుని బయలుదేరుతారు. సువార్త ఎవరికంటే ఇది చెప్పేది తెలుసా? ఎవరికి సువార్త చెప్పేది? మందిరానికి వెళ్తున్న వాళ్ళకి. ఎవరు చెప్తారు? అమ్మ చెప్పండి, ఎవరికి చెప్తారట? నువ్వు కడుపు నిండిన వాడికి మళ్ళీ అన్నం అవసరమా? వాడికి బిర్యానీ పెట్టినగా తినడు, ఎందుకంటే కడుపు నిండిపోయింది కాబట్టి తినడు. కనుక నేను అనేది ఏంటంటే మోసపోతుంది. వాక్యమే మనకు ఆధారం, వాక్యమే మనకు ఆధారం. అపోస్తుల బోధయందు, ఆ దినాలలో అపోస్తుల బోధయందు, ప్రార్థన యందు ఎడతెగక ఎలాగొన్నారు వాళ్ళు? ఎడతెగక ప్రార్థన చేయించున్నారు. అపోస్తుల బోధయందు నిలిచి ఉన్నారు. వృత్తి ఇరుక్కుపోయేందు సావాసములో కూడుకున్నారట. ఈ దినాలలో నీకు కావాల్సింది, ఆ దినం ఏదైతే జరిగిందో ఈ చివరి దినములలో కావలసిన అపోస్తుల బోధ. రెండోది సాహసం. మూడోది ఆయన యందు మనం నిరీక్షణ కలిగి ఆయన కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేయండి. స్తోత్రం చెప్పండి. సొంతపల్లి సంఘంలో ప్రార్థనలు లేవు. మండాలపాడు మందిరానికి ముద్రలు పెట్టుకొని ఇక్కడికి ఎదురా. మండాలపాడు మందిరానికి ముద్ర వేయడానికి వెళ్ళిన వాడు ఇక్కడికి ఎదురాలి. గెలవబడ్డామా? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ప్రశాంతం కూడా చక్కటి గాలి ధ్యానం. ఉదయకాలం కూడా కొంచెం కూలీలు, ఇంకొద్దిగా అయితే కొంచెం ఒళ్ళు పంటలు. ఇప్పుడే కాదు, ఇంకా లేదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కోసారి అయితే కళ్ళు కూర్చుకుపోతాం. ఎందుకంటే మనం ఎందుకు వచ్చామో మనమే తెలియదు కాబట్టి. 7 పాపాలు ఒక మనిషి చెప్పనా? 7 పాపాలు చెప్పనా? 1 అబద్ధం, మరొకటి సోమర్థం, మరొకటి నిర్లక్ష్యం, మరొకటి దేవుని వాక్యాన్ని విని దాన్ని అక్కడే కుదిరిపెట్టుకోవడం. ఎన్నైనా 14 అయింది, 4 అయిందియా? ఇంకా 3 వ్యభిచారం, 5 అయ్యా. 6ది ఏంటో తెలుసా? గర్వం. 7ది ధనాపేక్ష. స్తోత్రం చెప్పండి. ధనం మీద ఆశ. దేవుని వాక్యాన్ని కూడా పక్కన పెట్టేసి ధనం మీద ఆశతో వాక్యాన్ని కూడా పక్కన పెట్టేసి వాక్యాన్ని ఆదరించుకోవాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకోకుండా ఆ హృదయంలో ఎవరుంటున్నారండి? ఇప్పుడు ధనాపేక్ష మాత్రమే ఉంటుంది. ఎక్కువ శాతం ప్రజలు నడిపించేది ఏంటంటే ధనాపేక్ష. యవనస్తులు నడిపించేది ఏంటంటే నేత్రాశ, శరీరాశ. కనుక కడపడ దినాలలో ఇప్పటికైనా మనం లోబడే వారితో యుద్ధములు జరుగుతుంది, కడుగులు వస్తూ ఉంది, రాజ్యం వస్తూ ఉంది, అబద్ధ ప్రభుత్వాలు వస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, సూచిక్రియలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏం చేసాం? వాక్యము ఆధారం. బాప్తిస్వం లేని వాడికి బాప్తిస్వం, మారు మనసు లేని వాడికి చెప్పే కదా. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి అమ్మా? విశ్వాసంతో నింపబడి ఉండాలా? న్యాయంగా నేను ఉన్నానా లేదని సరిచూసుకోవాలా? 3వ మాట కనికరము కలిగి ఉండాలి. ఇది మారు మనసుకి మొదటి మెట్టు. స్తోత్రం చెప్పండి. మారు మనసుకి మొదటి మెట్టు. ఫలించేవాడిగా ఉండాలి. ఎందుకంటే బాప్తిస్వం పొందని వారు ఎవరు అంటే మీటింగ్స్ కి బాప్తిస్తారు. 12-15 సంవత్సరాలు దాటిన కానీ యవనస్తులకి ఎవరికైనా అంటే ఎక్కడ తీసుకొని పోయి అక్కడ తిరిగి కూడా ఇవ్వట్లేదు. మందిరంలో మీటింగ్స్ కంటే ముందు ఒక వారం రోజులు ప్రార్థనలో ఉంటే వాళ్ళకి బాప్తిస్తాలు ఏమన్నారు? అమ్మగారు కొట్టుకుంటా పొద్దున ఒక మాట ఉంటుంది,
ఏమాట అంటే పిల్లల విషయంలో వీళ్ళు ఎదగక ముందే దేవుడు రాజ్యం వచ్చింది. స్తోత్రం చెప్పండి. వాస్తవానికి నాకు ముందు బాధ ఏదన్నాము తర్వాత మాత్రం వాస్తవం అనిపించింది అన్నమాట. ఏంటంటే ఎందుకంటే సూచనలు చాలా దగ్గరే ఉన్నాయి కాబట్టి, దేవుడు రాకడ కూడా దగ్గర ఉంది కాబట్టి, ఇప్పుడు ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఎలాగుందామా అని దాని గురించి పక్కన పెట్టేసి దేవుని పట్ల ఎలాగున్నామా, ఎంత యథార్థంగా ఉన్నామా, ఇది నేర్చుకున్నవాడు ధన్యుడు. ఎన్నడూ అతని దగ్గర నుంచి దేవుని రక్షణ ఎవరో తీసేయలేదు. దేవుడికి స్తోత్రం. బాప్తిస్మం తీసుకునేవాడు ఎవరు అంటే వీటికి వారు